అక్కడ మీ ప్రపంచ కీలకమైన బ్యాంక్గా మాట్లాడుకుని మీ ఫెడరల్ బ్యాంకులు చెప్తూ ఉన్నాయి కదా, వినిపించదా? చెవులకు పట్టదా? కీలకమైన అంశాలు కదా ఇవన్నీ. ఈరోజు ఆ స్టేట్మెంట్ ఒక్కసారి ట్రంప్ అన్న స్టేట్మెంట్ వినండి. ఒక అధ్యక్షుడు మాట్లాడిన మాటల్లో ఉన్నాయా? లేకపోతే బహుశా ఆ పదాన్ని ఉపయోగించడానికి ఆలోచించాల్సి వస్తుంది, కానీ ఒక తీవ్రవాద భావజాలంతో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడే మాటల్లో అనిపిస్తున్నాయా? 24 గంటలు గడవలేదు ఇంకా ఈరోజు. నిన్న ఈ టైంకి ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్కి మొత్తం మూడగట్టి సరకెక్కించేశారు మీటింగ్స్ని. ఒక్కసారి ట్రంప్ చేసిన మాటలు వినండి. అండ్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకప్పుడు, మీకే అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? నాకు 1 గంట చాలు, 1 రోజు చాలు, వాళ్ళ ఎంటైర్ జనరేటింగ్ ప్లాంట్స్ని లేపేస్తాను, పేల్చేస్తాను, 10 ఏళ్ళు పడుతుందని చెప్పి. ఈయన అంత చేతకందాల్లో కనిపిస్తోందా? ఈయనకేం పోయింది? ఎక్కడో మూల కూర్చుంటాడు, పక్కన ఉన్న గల్ఫ్ దేశాలు పటాపంచలు అయిపోతున్నాయి. అవన్నీ ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా ప్రపంచం మీద ఇబ్బంది. పోనీ ప్రపంచానికి ఆల్టర్నేటివ్ దారి చూపించు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నాయి, అది అక్కడికే కన్ఫైన్ అయింది. ప్రపంచాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. అఫ్కోర్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి అది కన్ఫైన్ అయ్యింది. పోనీ అలా ఏదైనా చేసి మీరు కొట్టుకు బతకండి, కానీ ప్రపంచాన్ని మాత్రం ఏమనకండి అని చెప్పి పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి ఏమనాలి ఇంకా ఈ వ్యక్తిని, ఈ మనిషి వ్యక్తిత్వాన్ని, ఈ వెనకాల ఉండి నడిపిస్తున్న సోకాల్డ్ ఆ డబ్బా కొట్టు బ్యాచ్ని. ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలు వింటే టు బీ హానెస్ట్గా చెప్తున్నా, అగ్రరాజ్యపు అహంకారం బయటపడుతుంది ఈరోజు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఈజీ మ్యాటర్ అనిపించవచ్చు కాక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా, బట్ నాట్ అన్ ఈజియస్ట్ మ్యాటర్. ఒకవేళ ట్రంప్ అన్నట్టుగా ఇరాన్ మీద దాడి జరిగిందా? కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా ఆ సీ మైన్స్ విషయంలో మేము పేల్చేస్తామని చెప్పి ఏదో అహంకారపు మాటలు మాట్లాడిన చందంగా, అక్కడికి వెళ్తే మీకు సేఫ్టీ లేదు అన్న రకంగా మాట్లాడే రకంగా నేను సేఫ్టీ కల్పించాలని చెప్పిన చందంగా చూస్తే ప్రపంచానికి ఇంకో పెనుముప్పు తీసుకొచ్చేలా వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ట్రంప్ బయట చూసే ప్రయత్నం చేద్దాం, బట్ అంతకన్నా ట్రంప్ ఏమన్నాడో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ a disturbing content. Video discussion is highly advised. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. I could take out Iran in one day. I could take out Iran in one day. I could take out in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it, because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. I could take out Iran in one day. I could take out in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it, because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై ఏ క్షణమైన అమెరికా భీకర దాడికి దిగబోతోందా? ప్రస్తుతం అటువంటి అనుమానాలకి బలం చేకూర్చేలా బయటకు వార్తలు వస్తున్న అంశం. అయితే ఈ మాటకు ఇప్పుడు మరింత స్ట్రెంగ్త్ వచ్చేలా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ఫాక్స్ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ట్రంప్. అయితే ఇరాన్ను కేవలం ఒకే ఒక్క రోజులో లేదా 1 గంటలో దెబ్బ కొట్టగలను, ఇరాన్లోని ఎనర్జీ నెట్వర్క్ని, పవర్ జనరేటింగ్ ప్లాంట్స్ని తన టార్గెట్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. అమెరికా ఆ ప్లాంట్పై దాడి చేస్తే వాటిని నిర్మించేందుకు ఇరాన్కు తిరిగి 10 ఏళ్ళు పడుతుంది. ఇరాన్ తిరిగి కోలుకోవడం కష్టం. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆటంకాలను ఏమాత్రం సహించనంటున్నాడు ట్రంప్. అమెరికా ప్రయోజనాల కోసం, ప్రపంచ శాంతి కోసం కఠిన చర్యలు తప్పవంటూ ట్రంప్ చెప్పడం ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూరుస్తోంది. అంతేకాదు ఇంకా ఏమన్నాడో తెలుసా? చైనా కనుక సహకరిస్తాయి, చైనా మీద కూడా యుద్ధానికి వెళ్తా అంటున్నాడు ట్రంప్. చైనా మీద సుంకాలు విధిస్తారట ఫస్ట్లీ. ఒకవేళ అప్పటికీ చైనా మాట వినకపోతే
దేనికైనా ఏదో అంటూ ఉంటారు కదా, సామధాన ఏదో అని చెప్పి, అలా మొత్తం దాడికైనా వెళ్ళిపోతాను అర్థం వచ్చిన మాట్లాడుకొచ్చిన క్రమం. అసలు ఇంతకీ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ ఏమన్నాడు ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. I could take out Iran in one day. I could take down in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. I could take out Iran in one day. I could take down in one hour. I could have their entire energy, everything, every one of their plants, their electric generating plants, which is a big deal. And I hate to do it because if I do it, it takes you 10 years to rebuild. They'll never be able to rebuild it. చూసారుగా, అది డొనాల్డ్ జే ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, కొద్దిసేపటి క్రితం మాట్లాడుకొచ్చిన మాటలు అవి. ఈ క్రమంలోనే ఈ మాటలు బలం చేకూర్చేలాగా ఆ యాక్షన్స్ కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఇంటర్నేషనల్ వాటర్స్గా మాట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే హార్మోన్ స్ట్రైట్ దగ్గరలో కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఒక యుద్ధ నౌక వెళ్ళింది. ఏం చేసింది అక్కడ? ఏమైనా వాటర్లో ఆడుకుందా? కాదు. హార్మోన్ స్ట్రైట్ రిలీజ్ చేసేందుకు వెళ్తున్నది అనే అర్థం వచ్చేలా అమెరికా చర్యలకు ఉపక్రమిస్తే ఇరాన్ తగిన బుద్ధి చెప్పింది. అక్కడ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కనుక వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటే తోక ముడుచుకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి అమెరికా యుద్ధ నౌక. అటువంటి పరిణామాలు. ఇంకా చర్చల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇది ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్. ఇంకా సెకండ్ రౌండ్ ఉంది, లేకపోతే మిగిలిన నెక్స్ట్ అనుకుంటూ మాట్లాడుకోవచ్చు. 6 వారాల పాటు టైం ఉంది, లేకపోతే 45 days ఆఫ్ టైం ఉంది. అదన్నీ కాకపోతే ఏప్రిల్ 21 వరకు టైం ఉంది. ఎందుకంటే ఏకంగా 45 days ఆఫ్ టైం అనుకున్నారు కదా, లేకపోతే కనీసం 2 weeks ఆఫ్ సీజ్ ఫైర్ అనుకున్నారు కదా. మరి ఇంత టైం ఉన్నప్పుడు ఎందుకు ఈ యాక్షన్లోకి దిగడం? ఒకసారి ఆ ఆడియోకి సంబంధించి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం అండ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుకొచ్చిన క్రమం, కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తాను తలుచుకుంటే ఒక రోజులో లేకపోతే ఒక గంటలో ఇరాన్ను పూర్తిగా మసి చేసేయగలను, పూర్తిగా నాశనం చేసేయగలను చెప్తున్నాడు.